సాయి అక్క వెళ్తుంది. అవన్నీ తీసుకొని తింటారా కన్నమ్మలు? అట్లా నా పిజ్జా తినేది వంట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసిన వెంటనే వీడియో కింద హైప్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేశారో అప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్ని బట్టి నాకు యూట్యూబ్ కొన్ని పాయింట్స్ అనేది ఇస్తుంది. మీరు ఆ హైప్ మీద క్లిక్ చేసి నాకు ఆ పాయింట్స్ కూడా ఇచ్చారు అంటే ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వటానికి, మన ఛానల్ ఇంకొంచెం పుష్ అవ్వటానికి నాకు హెల్ప్ అవుతుంది. ప్లీజ్ ఎవరైతే నచ్చుతుందో డెఫినెట్గా లైక్ చేసి దాంతోపాటు కూడా హైప్ బటన్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా ఎట్లాంటి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా ఇది వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు అయితే ఇంకా మార్నింగ్ పిల్లలకి ఇంకా స్కూల్కి హడావిడి ఉంటుంది కదా. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అది. లంచ్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా ఇడ్లీ వేశాను. యాక్చువల్గా ఇంకా ఆ రోజు అయితే కొంచెం ఎర్లీగానే రెడీ అవుతున్నారు. టైం వచ్చేసి ఐ థింక్ 5:15 అట్లా అవుతుంది. సమన్ వీక్ అయితే ఈరోజు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. యాక్చువల్గా ప్రోగ్రామ్ కాదు, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అవి జరుగుతున్నాయి అన్నమాట. వీళ్ళ స్కూల్ తరపున తను ఒక కల్చరల్ యాక్టివిటీ అంటే క్లాసికల్ డ్యాన్స్ ఒకటి చేస్తున్నారు. సమన్వి దానిలో ఉంది. క్లాసికల్ డ్యాన్స్ అంటే ఆబ్వియస్గా మేకప్ ఉంటుంది కదా, తనని 6 o'clock వరకు కూడా స్కూల్కి పంపించమని చెప్పారు. వాళ్ళు డ్రెస్ అది ముందే ఇచ్చారు. ఆ డ్రెస్ వేసుకొని కొంచెం కుప్పెలు అవి పెట్టుకొని జడ అది వేసుకొని పంపిస్తే రిమైనింగ్ ఆర్నమెంట్స్ కానివ్వండి, మేకప్ కానీ అవి వాళ్ళు చేసేస్తారు. అండ్ వాళ్ళే స్కూల్ నుంచి డైరెక్ట్గా యాక్చువల్గా ఈ కాంపిటీషన్ వచ్చేసి కుకట్పల్లిలో అనమాట. కుకట్పల్లికి వీళ్ళే తీసుకెళ్తారు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ పిల్లలందరినీ కూడా స్కూల్ దగ్గర నుంచే తీసుకెళ్తారు. వాళ్ళకి అలాట్ చేసిన టైం వచ్చేసి రిపోర్టింగ్ టైము మార్నింగ్ 8:30కి కుకట్పల్లి స్కూల్లో అటెండ్ అవ్వాలి. అప్పటి వరకు అయితే వీళ్ళు మేకప్ అంతా ఫినిష్ చేసుకొని రెడీగా ఉండాలి కాబట్టి 6 o'clock వరకు అయితే స్కూల్కి పంపించమన్నారు. అందుకే రోజు కన్నా కూడా కొంచెం ఎర్లీగానే లేచి లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ సమన్వి అయితే ఇంకా బాత్ చేసి వచ్చి ఇంకా డ్రెస్ అంతా వేసుకుంది. జడ కూడా అయిపోయింది. నేను ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు. యాక్చువల్గా నా మొబైల్ కొంచెం ప్రాబ్లం ఉందండి. స్క్రీన్ అయితే సరిగా పని చేయట్లేదు. ఆల్మోస్ట్ ఇంకా అది ఎన్ని డేస్ పని చేస్తుందో కూడా తెలీదు. 1 or 2 daysలోనే పోతుంది అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొన్ని అయితే స్కిప్ చేశాను, రికార్డ్ చేయలేదు. దాని తర్వాత ఇంక జడ అది వేసుకొని ఇంకా అది కదలకుండా అవి థ్రెడ్స్ ఉంటాయి కదా, థ్రెడ్స్ కడుతున్నాను. యాక్చువల్గా ఈ జడకి నార్మల్గా థ్రెడ్స్ ఇస్తారు కదా, బట్ లాస్ట్ టైం వేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ థ్రెడ్స్ తీయటం రాక స్కూల్లో కట్ చేశారనమాట. సిజర్ పెట్టి థ్రెడ్స్ కట్ చేశారు. అందుకని చెప్పేసి నేను ఇంకా సపరేట్గా ఒక థ్రెడ్ తీసుకొని అవన్నీ అయితే నేను టై చేసేసుకుంటున్నాను. డ్యాన్స్ చేసేటప్పుడు కూడా ఊడిపోకున్నట్లు ఉంటుంది కదా. అండ్ ఇంకా వాళ్ళ డాడీ అయితే లేచి డ్రాప్ చేసి వస్తాడు. తను వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా సాయి సేమ్ వ్యాన్ ఏదైతే వెళ్తాడో వాడు ఆ వ్యాన్ టైంకి వాడు వెళ్ళిపోతాడనమాట. యాక్చువల్గా పేరెంట్స్ కూడా అలౌడ్, అంటే ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ రావాలి అనుకుంటే, చూడాలి అనుకుంటే రావచ్చు అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇంకా వెళ్దాంలే. నార్మల్గా నాకు కొంచెం క్లాసికల్ డ్యాన్స్ ఇట్లాంటివి అయితే ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా ఓకే వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఆ రోజు ఆఫీస్లో ఏవో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కంపల్సరీ తను ఇంకా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి తను ఇంకా మార్నింగ్ 8:30కే వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చేసి ఇంకా అది గోల్డ్ ఇయర్ రింగ్స్ అవి ఉంటాయి కదా, గోల్డ్ ఐటమ్స్ కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ఇట్లాంటి నాట్ అలౌడ్ స్ట్రిక్ట్లీ. మళ్ళీ అవి వాళ్ళు తీసి అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతారు
ఉంటారు కదా, అందుకే ఇయర్ రింగ్స్ అవన్నీ అయితే తీసేస్తుంది. అండ్ యాక్చువల్గా ఇంకా లాస్ట్ టైం అయితే పారాని అది అక్కడే పెట్టుకున్నారు, బట్ ఈసారి అయితే పారాని ఇంట్లో పెట్టుకొని రమ్మన్నారట. సో ఇంకా అది అందుకని చెప్పేసి అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో పారాని పెడుతున్నాను. అది కొంచెం తొందరగానే డ్రై అయిపోతుంది కాబట్టి అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే సమన్వీర్ వెళ్ళిపోయిందండి. ఇంకా సాయి కూడా లేచి రెడీ అయిపోయారు, బాత్ చేశాడు. అండ్ ఇంకా వాడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. వాడు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంక వాడు వెళ్ళిపోయాడు. మా హస్బెండ్ కూడా ఎర్లీగానే వెళ్ళిపోయారు, 8:30కి. ఇంకా నేను కూడా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఫినిష్ చేసుకొని నేను కూడా అయితే ఇంకా టైం అరౌండ్ 9:30 అట్లా అవుతుంది. నేను కూడా రెడీ అయిపోయాను. యాక్చువల్గా ఇది ఎప్పుడో లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియాలో తీసుకున్న డ్రెస్ మెటీరియల్స్. ఈ మధ్య ఎక్కువ కూడా ఇట్లా 3 పీస్ డ్రెస్ మెటీరియల్సే తీసుకుంటున్నాను. సో ఇంక అందుకే సింపుల్గా ఇట్లా రెడీ అయిపోయి అయితే వెళ్తున్నాను. వర్షం అయితే అది పెద్ద వర్షము కాదు, చిన్న వర్షము కాదు, కానీ చిన్న చిన్నగా అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇంకా ఓకే కొంచెం చిన్నదే కదా అనేసి అయితే ఆటో బుక్ చేసుకొని వెళ్ళాను. ఇక్కడ వెళ్ళేసరికి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తిని వచ్చేసి గెస్ట్ స్పీకర్ అనమాట, చీఫ్ గెస్ట్ అనమాట. సో ఇంకా తన లైఫ్ స్టోరీ అది చెప్తున్నారు. సమన్వి వాళ్ళకి అలాట్ చేసిందైతే ఆఫ్టర్నూన్ సెషన్. మార్నింగ్ అంతా కూడా సింగింగ్ సెషన్ జరిగింది. గ్రూప్ సాంగ్స్, డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు అనేది గ్రూప్ సాంగ్స్ పాడారు. ఎంత బాగా పాడారు అంటే అసలు
సాంగ్స్ కన్నా కూడా దాంతో పాటు ఆర్కెస్ట్రా ప్లే చేశారు కదా పిల్లలు. అబ్బా! ఎంత టాలెంటెడ్‌గా ఉన్నారు ఈ ఏజ్‌కి అనిపిస్తుంది. నిజంగా చాలా చాలా బావుంది ఆర్కెస్ట్రా అయితే. ఇంక అది మార్నింగ్ సెషన్ ఫినిష్ అయిన తర్వాత ఇదైతే ఆఫ్టర్‌నూన్ అండి. దీని తర్వాత వచ్చే డాన్స్‌లోనే సమన్వి ఉంటుంది. సో, మిడిల్‌లో ఉన్నది సమన్వి. చాలామందికి ఆ ఎటైర్‌లో అర్థం అవ్వదు కదా ఎవరు అనేసి. నేనైతే ఫస్ట్ యాక్చువల్‌గా వాళ్ళు ఒరిజినల్ ఏదైతే మ్యూజిక్ ఉందో వాళ్ళు ఏదైతే పాడారో నేను అదే ఉంచి వీడియో అప్లోడ్ చేశాను. బట్ నాకు ఇంకా కొన్ని సాంగ్స్‌కి దానిలో కాపీరైట్ పడింది. సో, అందుకని చెప్పేసి మళ్ళీ అంతా వాయిస్ మ్యూట్ చేసేసి నార్మల్ వేరే మ్యూజిక్ ఏదో యాడ్ చేశాను. బట్ నిజంగా అయితే ఎంత బాగా పాడారంటే పిల్లలు, మెయిన్‌గా ఎవరైతే ఆర్కెస్ట్రా లాగా ప్లే చేశారో వాళ్ళ టాలెంట్ అయితే ఎక్స్ట్రీమ్ అండి. వాళ్ళు వాళ్ళ చదువుతో పాటు ఇంకా సైమల్టేనియస్‌గా దీన్ని కూడా వీళ్ళకున్న టాలెంట్‌ను కూడా మాత్రం ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నారంటే డెఫినెట్‌గా మంచి ఏమంటారు మ్యూజిక్‌లో కూడా వాళ్ళు మంచిగా ఒక మంచి పొజిషన్‌కి అయితే వెళ్తారు. చాలా చాలా బాగుంది. బట్ ఇంకా నాకు కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేను ఉన్న సాంగ్స్ అన్నీ మ్యూట్ చేసేసి జస్ట్ సమన్వి సాంగ్ మాత్రమే ఉంచాను. ఇక్కడ ప్రతి స్కూలు కూడా ఒక 3 or 4 టైప్స్ ఆఫ్ డాన్సెస్ ఇట్లా మిక్స్ చేసేసి ఒక దానిలాగా చేశారనమాట. సో, దీని తర్వాత అయితే నేను ఇంకా తీసుకొచ్చాను. అప్పటికే టైం వచ్చేసి 3:00 అట్లా అవుతుంది, 2:30 అట్లా అవుతుంది. మార్నింగ్ 6:00 వెళ్ళింది కదా. ప్లస్ ఏం తినలేదు. నేను ఆల్రెడీ లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇచ్చాను, స్నాక్స్ ఇచ్చాను కానీ బట్ ఎందుకో ప్లస్ అక్కడ కూడా ఫుడ్ ఉంది, మనం పే చేసి కొనుక్కోవచ్చు, అది పే చేసి తీసుకోవచ్చు. కానీ ఎందుకో తినలేదు, కొంచెం జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నది అంతే. ఇంకా అయిపోయే వరకు అంటే ఇంకా కష్టంలే అని చెప్పేసి వాళ్ళ ఇన్ఛార్జ్ మేడంని అడిగితే ఓకే పేరెంట్స్ మీరు పిక్ చేసుకొని వెళ్ళొచ్చు కావాలంటే అంటే ఇంకా రిటర్న్లో అయితే ఆటో బుక్ చేసుకొని వస్తున్నామండి. ఇప్పుడు కూడా అంతే, వర్షం అయితే మేము ఆటో ఎక్కినప్పుడైతే లేదు కానీ బాగానే తర్వాత అయితే స్టార్ట్ అయింది. అలసిపోయినట్లయితే నిద్రపోతుంది. ఇంకా ఆల్రెడీ సాయి వచ్చేసి ఇంకా వాడి కీస్ తీసుకొని పక్కన వాళ్ళకి కీస్ ఇస్తే వాడు ఇంకా కీస్ తీసుకొని అయితే ఇంక ఇంట్లో
ఉన్నాడు. సో నేను కూడా మార్నింగ్ జస్ట్ ఒక 2 ఇడ్లీ తినేసి వెళ్ళాను. సో నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. ఇంక ఇంటికి వచ్చి మళ్ళీ ఏం ప్రిపేర్ చేసుకునేంత ఓపిక లేదు నిజంగా. అందుకని చెప్పేసి వెదర్ కూడా బాగుంది కదా అని చెప్పేసి పిజ్జా ఆర్డర్ పెట్టుకొని అయితే పిజ్జా తింటున్నాము. మంచి చెప్పు. ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ లో నుంచి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ మన పేరాలో చూసి దిద్దేయాలి గైస్. మీకు కూడా తెలుగు దాదా తాతాకి ఏదో తెలియకపోతే హరీషాకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మాకు 4-5 ఇయర్స్ నుంచి తెలుగు చదువుతున్నా కూడా ఇంకా తెలుగు రాదు కాబట్టి. అయిపోయిందా? ఎన్ని మిస్టేక్స్ రాసావు చూపించరా. అంతేం రాలేదు, కొంత వచ్చినాయా. దాని తర్వాత అయితే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఇంకా సాయికి తెలుగు ఎగ్జామ్ అనమాట. ఇంకా దాని గురించే డిస్కషన్. యాక్చువల్గా మేము ఫస్ట్ నుంచి కూడా తెలుగు రావాలి, రాయటం చదవటం అని సెకండ్ లాంగ్వేజ్ తెలుగే తీసుకున్నాము. బట్ ఇంకా ప్రాపర్గా అయితే వాడికి రాదు. సో దాని గురించి అనమాట జస్ట్ కామెడీగా నవ్వుకునేసి ఇంక దాని తర్వాత డిన్నర్ తిని ఎర్లీగానే పడుకున్నామండి. అంతే అండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల, మీరు చేసే కమెంట్స్ వల్ల నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, కొంచెం ఎనర్జెటిక్గా చేయడానికి అయితే ఒక బూస్టప్ లాగా ఉంటుంది. డెఫినెట్గా వీడియో చూస్తున్నారు, నచ్చింది అంటే మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.